దివ్యాత్మ స్వరూపులైన సాధకులందరికీ సాయిరామ్ అండి. ఇప్పుడు ఆదిశంకరుల వారి ఆత్మబోధ ఈ గ్రంథాన్ని మనకు బోధిస్తున్న వారు గురువర్యులు దేశికేంద్రులు శ్రీ ప్రాతూరి విద్యాసాగర్ గారు. సాయిరామ్ అండి గురువు గారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ అండి. 17వ శ్లోకం అండి. నిన్నటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. అలా సదా సర్వగత అపి ఆత్మ న సర్వత్ర అవభాసతే బుద్ధౌ ఏవ అవభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. చాలా లోతైనటువంటి అర్థం కలిగినటువంటిది. చాలా జాగ్రత్తగా కూడా సాధకులందరూ దీన్ని విచారించాలి. సర్వగతం అనేటటువంటి ఒక లక్షణం ఉంది ఇందులో. అవభాసత అనే ఒక లక్షణం ఉంది ఇందులో. చదవండి. నిన్న స్వచ్ఛేషు ప్రతిబింబవత్ అన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం. అవునండి. అందులో ఉపమానం. అవునండి. అందులో ఫైనల్ సెంటెన్స్ అశుద్ధమై చెలించే వాటిలో ప్రతిబింబం కనబడదు చేశారండి. అది విచారణ చేశాం మనం. అవునండి. ఈ రోజు బుద్ధౌ ఏవ అవభాసేత అన్న అంశం మొదలు పెడుతున్నారండి. అలాగే జగత్తు సర్వమునకు నేను ఉన్నాను అన్న ఆత్మస్ఫురణ ఆధారమై ఉన్నది. వెరీ ఇంపార్టెంట్ అండి. జగత్తు మొత్తానికి ఒక వెంకట్రావు గారికో, ఒక సుబ్బారావు గారికో, ఒక విజయలక్ష్మికో, లేకపోతే ఒక ఏక కణ జీవికో సమాధానం చెప్పాల. జగత్తు మొత్తానికి ఉండుట, ఉనికిని ప్రసాదించున్నది ఏదో స ఆత్మ. అదే ఆత్మ ఇక్కడ బాగా స్థిరంగా నిలబడాలండి.
ఎందుకంటే భారతదేశంలో భిన్న భిన్న సాంప్రదాయాలలో ఈ ఆత్మ శబ్దానికి భిన్న భిన్నమైనటువంటి అర్థాలు ఇవ్వబడ్డాయి. ఇదే ఫైనల్. ఆత్మ అనగా ఏంటి? జగత్తుకు ఉనికినిచ్చున్నది ఏదో, ఉనికిగా ఉన్నదేదో, ఇచ్చున్నది కూడా కాదు, జగత్తుకు ఉనికిగా ఉన్నది ఏదో అదే ఆత్మ. జగత్ అంటే దేంతో ఏర్పడింది? పంచభూతాలతో ఏర్పడింది. అంటే పంచభూతాలకు ఉనికి ఉందా లేదా? ఉంది కదా. ఆ ఉనికి ఆత్మ. పంచ తన్మాత్రలకు ఉనికి ఉందా లేదా? ఉంది కదా. ఆ ఉనికి ఆత్మ. పంచశక్తులు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. వాటికి ఉనికి ఆత్మ. ఏకకణ జీవి నుంచి మానవుడి వరకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. ఉన్నాయి అన్నామంటే ఆ ఉన్నదంతా ఆత్మయే. ఉనికి అన్న స్థితిలో అంతా ఆత్మయే. కానీ మానవుడు అయితే శరీరాన్ని తన ఉనికిగా అనుకుంటున్నాడు, లేదా ప్రాణాన్ని తన ఉనికిగా అనుకుంటున్నాడు, లేదా విషయాత్మకమైన మనస్సును తన ఉనికిగా అనుకుంటున్నాడు, లేదా కర్మ ప్రేరితమై పనిచేస్తున్నటువంటి బుద్ధిని తన ఉనికిగా అనుకుంటున్నాడు, లేదా వృత్తి ప్రేరితమై పనిచేస్తున్న చిత్తాన్ని తన ఉనికిగా అనుకుంటున్నాడు, లేదా దేహేంద్రియాది సంఘాతానికి ఆధారంగా ఉన్నటువంటి అహంకారం అనే మలిన చైతన్యాన్ని ఉనికిగా భావిస్తున్నాడు. ఇవన్నీ ఉనికిగా భావించడం అవభాస. శరీరాన్ని గాని, ప్రాణాన్ని గాని, మనసును గాని, బుద్ధిని గాని, చిత్తాన్ని గాని, అహంకారాన్ని, వీటిని తన ఉనికిగా భావించడమే అవభాస. తానున్న స్థితిని తాను గుర్తించక తనకన్యమైనటువంటి వాటిని తానని భావించుట అవభాస అంటే అర్థం. అది తానున్నటువంటి స్వస్థితిని, స్వరూపాన్ని, స్వీయ ఆత్మను, స్వాత్మ చైతన్యాన్ని, స్వాత్మ జ్ఞానాన్ని, స్వాత్మ యొక్క ప్రకాశాన్ని, స్వాత్మ యొక్క ఆనందాన్ని గుర్తించక, సత్స్థితిని గుర్తించక అసద్భావమైన, అనాత్మభావమైన, ఉనికి కానటువంటి వాటిని ఉనికిగా భావించుట. వ్యవహారం వేరు, ఉనికి వేరు. ఈ రెండింటిని బాగా గుర్తుపట్టుకోవాలి. అక్కడ ఉండటం వలన ఆ వ్యవహారం వచ్చింది. అక్కడ ఉండటం వేరు, ఆ వ్యవహారం వేరు. పిల్లవాడు 1వ క్లాసులో ఉండటం వలన ఆ 1వ క్లాసుకి సంబంధించిన వ్యవహారం వచ్చింది. పిల్లవాడు 100వ క్లాసులో ఉండటం వలన ఆ 100వ క్లాసు వ్యవహారం వచ్చింది. వాడు ఆ 1వ క్లాసులో ఉండకపోతే ఆ వ్యవహారం లేదు. ఆ పాత్రగా ఉండకపోతే ఆ వ్యవహారం లేదు. వ్యవహారం లేదా, వ్యవహారంలో ఉన్న తాదాత్మ్యత లేదా? అది ప్రశ్న. అవభాస అంటే లేని తాదాత్మ్యత ఏర్పడుట. స్వవస్తు పరిజ్ఞానంలో, స్వాత్మ జ్ఞానంలో, స్వరూప జ్ఞానంలో ఏ తాదాత్మ్యత లేదు, ఏ సంగత్వం లేదు. దానికి ప్రకాశించడమే ఉంది కానీ ప్రతిబింబించడం లేదు. దానికి స్వయముగా ఉండుట మాత్రమే ఉంది కానీ దేంట్లో కలవడం లేదు. సాక్షిగా ఉన్నదే గాని వ్యవహరించడం లేదు. ఎట్లా అయితే షడ్వికారాలు చెప్తున్నారో జీవుడికి, అలా స్వరూప జ్ఞానానికి 6 లక్షణాలు చెప్తారు. జాగ్రత్తగా ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే బుద్ధిని ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంతకీ ఈ గొడవ అంతా దేంతో వచ్చిందంటే విజ్ఞానమయ కోశంతో వచ్చింది, బుద్ధితో వచ్చింది. దానికి కర్మవశాత్తు ఏదో ఒకటి తోస్తూ ఉంటుంది. రుణత్రయము, తాపత్రయము, దేహత్రయము, శరీరత్రయము, గుణత్రయము, ఈ త్రిపుటి సమస్తం త్రివృత్కరణమైన త్రిపుటి మొత్తం అంతా కూడా నీ విజ్ఞానమయ కోశంలోనే స్థానాన్ని కలిగి ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. ఫలానా ఆయన ఫలానా అప్పుడు నీకేదో ఫలానా సహాయం చేశాడు కదా, నువ్వు చెప్పినట్టు జీవించాడు కదా, నువ్వు చెప్పినట్టు చేశాడు కదా, నువ్వు మరి ఇప్పుడు వాడికి రుణపడ్డావు కదా, సమయం వచ్చినప్పుడు రుణం తీర్చుకోమంటు. ఇప్పుడు ఎవరు రుణం తీర్చుకోమన్నారు?
అసలు రుణం ఉందని ఎవరికి? రుణత్రయం జీవుడు కదా. కానీ ఇప్పుడు సైలెంట్గా ఉంటాడా? ఉండడు. వెంటనే రియాక్ట్ అవుతాడు. అయ్యి రుణం తీర్చుకోమంటుంది, భుజం మార్చుకోమంటుంది. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో సమయం వచ్చేసేటప్పటికి వెంటనే ఈ విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి రుణత్రయం, తాపత్రయం, దేహత్రయం, శరీరత్రయం అన్నీ కలగాపులగంగా పనిచేస్తాయి. ఆ కలగాపులగంగా పనిచేసే వ్యవహారం అవభాస. అంతేగాని ఉనికి స్వస్థితి యందు ఏ త్రయం లేదు. రుణత్రయం లేదు, శరీరత్రయం లేదు, దేహత్రయం లేదు, తాపత్రయం లేదు, ఏదీ లేదు. తానుగా ఉన్నాడంతే. తన యందు తానున్నాడంతే. ఉన్నదున్నట్లుగా ఉన్నాడంతే. ఇట్లా జాగ్రత్తగా ఎవరైతే స్వరూప జ్ఞానాన్ని గుర్తించారో వాళ్ళకి ఒక ఉపయోగం. ఏమిటి? బుద్ధి కర్మానుసారిణి. ఇది సృష్టి ధర్మం. దీన్ని దాడతాడు, కర్మచక్రాన్ని దాడతాడు. విజ్ఞానమయ కోశాన్ని చైతన్య స్థితిలో ఉంచడం ద్వారా, చైతన్య స్థితిని గుర్తించడం ద్వారా, చైతన్యముగా ఉండడం ద్వారా. ఇంకప్పుడు ఇదే బుద్ధికి ప్రజ్ఞ అన్న పేరు వచ్చేస్తుంది. ఇది బుద్ధిగా పనిచేయదు. అంటే వ్యష్టి భావంలో పనిచేయదు, ఇక సమిష్టి భావంలో పనిచేస్తుంది. వ్యష్టి స్థితిలో ఉండదు ఎప్పుడు. ఇక ఇది ఎప్పుడు సమిష్టి స్థితిలో ఉంటుంది, సర్వసాక్షిగా ఉంటుంది. కాబట్టి ఈ పరిణామాన్ని మానవులందరూ తప్పక పొందాలి. ఈ పరిణామానికి అతీత దృష్టి అని పేరు. కలవకుండా ఉన్నటువంటి స్వస్థితిని తాను గుర్తించాలి, అసంగుడై ఉన్న స్థితిని గుర్తించాలి. తత్కాలవత్ ఆ పంచకోశములు అలా మునిగి ఉన్నట్లు అవభాస కనబడుతుంది. అంతేగాని అది పంచకోశములకు సంబంధించిన అంశమే గాని నాకు సంబంధించింది కాదు అనేటటువంటి యథార్థతను, పదార్థ స్థితి నుంచి ఇప్పుడు యథార్థానికి వచ్చేసాం. యథార్థంలో తన ఆత్మస్వరూపం, పదార్థంలో పంచకోశాలు. తదర్థం తత్స్థితి యందు సర్వసాక్షి బ్రహ్మము, పంచభూతాలకు సాక్షి. దానికి దేశకాలాలు లేవు, దానికి నియమాలు లేవు, అడ్డంకులు లేవు, ఏ రకమైన వ్యవహారం లేదు. అది ఏకకాలంలో సర్వధారి, సర్వాధారి, సర్వసాక్షి, సర్వకారణం, సర్వగతం. అటువంటి బ్రాహ్మీభూత స్థితి యందు నిలకడ చెందిన వాడెవడో వాడు ఈ జీవ శరీరంలోనే ఉండి ముక్తుడైనటువంటి వాడు, జీవన్ముక్తుడు. వీడు అధికారి జన్మరాహిత్యానికి, కైవల్య స్థితికి, పరిపూర్ణానికి, పరాత్పరానికి. అలాంటి నిర్ణయ క్రమాన్ని నువ్వు పొందాలి అంటే ముందు నువ్వు కాని దాంట్లో నుంచి నువ్వు బయటపడాలి. అవభాస అన్న దాంట్లోంచి బయటపడాలి. సాధనలన్నీ దేనికయ్యా ఉపయోగం? అన్ని సాధనల ప్రయోజనం ఏమిటయ్యా? ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా నిరూపించబడుటయే సాధన. ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా నిర్ణయం అవుటయే సాధన. ఉన్నది ఉన్నట్లు ఉండటమే సాధన. మొదట్లో ఎలా ఉంటుంది అంటే ఈ లేని దాని గొడవని, పొల్లుని దంచి పొల్లుని తీసేసి చెరిగి కడిగి వ్యవహారం అంతా ఉంటుంది అన్నమాట. ఇదంతా అనాత్మస్థితి నుంచి ఆత్మస్థితికి నిర్ణయం పొందడం. ఇదంతా ఇక్కడ అవసరం. ఈ పునాది లేకుండా, ఈ ప్రాథమిక విద్య లేకుండా ఆ యూనివర్సిటీ విద్యను అందుకోలేదు. కైవల్య మార్గం యూనివర్సిటీ విద్య. అది అంత సులభంగా ఒకేసారి ఎల్కేజీలోనే వచ్చేది. కాబట్టి జాగ్రత్తగా మొట్టమొదట ఏమేమి దూరం చేయాలో వాటిని అభ్యాస వైరాగ్యాల ద్వారా దూరం చేయాలి. చదవండి. నేను ఉన్నాను అన్న ఆత్మస్ఫురణ తీసివేస్తే దుఃఖిస్తూ అన్న విషయానికి ఉనికి లేదు. సరిగా వినపడలా.
ఓకేనండి. నేను ఉన్నాను అన్న ఆత్మస్ఫురణ తీసివేస్తే దుఃఖిస్తూ అన్న విషయానికి ఉనికి లేదు. నీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది ఏదో. ఓకేనండి. వర్షాలు పడుతున్నాయి కదా. అవునండి. అంటే ఫుల్ స్ట్రెంత్ చూపిస్తుందండి ఇక్కడ. కానీ సిగ్నల్. వాయిస్ ఎలాంగేట్ అయి వినపట్టలేదు. ఓకేనండి. మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తానండి, లేకపోతే చేంజ్ చేస్తానండి కనెక్షన్. ఓకే. నేను ఉన్నాను అన్న ఆత్మస్ఫురణ తీసివేస్తే దుఃఖిస్తూ అన్న విషయానికి ఉనికి లేదు. వెరీ ఇంపార్టెంట్. మానవుడు తన జీవితంలో ఎవరినైనా కదిల్చామనుకోండి, జననం నుంచి మరణం దాకా, ఏమయ్యా నీ గురించి చెప్పవయ్యా అన్నామనుకోండి, ఏం చెప్తాడు? తన కష్టాలు, తన దుఃఖాలు, తన ఆనందాలు, తన సుఖాలు, వీటి గురించి చెప్తాడు. ఇవన్నీ అనుభూతుల అనుభవాలా అన్నాం. నేను జీవుడిగా ఉన్నంత వరకు ఇవన్నీ అనుభవమే అంటానికి కారణం ఏంటంటే, అనుభవించబడే జగత్తుంది, అనుభవించే నేనున్నాను, అనుభవించేవాడు జీవుడుగా ఉన్నాడు. అనుభవించబడేవాడు జీవుడుగా ఉన్నాడు, అనుభవించబడేది జగత్తుగా ఉంది, అనుభవం ఉంది. ఈ త్రిపుటి ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ. అలాగే సాధనలో కూడా త్రిపుటి ఉంటుంది. సాధన, సాధకుడు, సాధ్యము. సాధన, సాధకుడు, సాధ్యము. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఆత్మ అన్న ఉనికి గనక లేకపోతే ఈ దుఃఖించేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? దుఃఖించడం, అనుభవించడం అనేటటువంటిది వ్యవహారం కదా, భోగ్యం కదా, భోక్తృత్వం కదా, భోక్త కదా. అక్కడ కూడా మూడు ఉన్నాయి: భోగ్యము, భోక్తృత్వము, భోక్త. లేదా భోగ్యము, భోగము, భోక్త అలా కూడా చెప్పుకోవచ్చు, తేడా ఏం లేదు. ఉదాహరణ చెప్తా మీకు. ఒక తేనెటీగ ఉంది, ఒక ఈగ ఉంది. రెండిటికి జాతి ఒకటే. ఈగకి శ్లేష్మం ఆహారంగా కనబడుతుంది. అంటే ఎవరైనా సరే గట్టిగా దగ్గు వస్తే, ఉమ్మేస్తే, బయట పడేస్తే ఆ కళ్ళే ఈగకి ఆహారంగా కనబడుతుంది. దాని పక్కనే తేనెటీగ ఉంటుంది, దానికేమో అది గర్హనీయంగా కనబడుతుంది, విడువ తగిందిగా కనబడుతుంది, అది ఆహారంగా కనబడద్దు. పువ్వులో ఉన్నటువంటి మధు మాత్రమే ఆహారంగా కనబడుతుంది తేనెటీగకి. ఈగకి శ్లేష్మం ఆహారంగా కనబడుతుంది. ఏమిటి తేడా? రెండిటికి జన్మ ఒకటే, విధానం ఒకటే, దాని యొక్క జాతి భేదం కూడా లేదు. కానీ వికాస భేదం, వివేక భేదం ఉంది, జ్ఞాన భేదం ఉంది. తేనెటీగ కేవలం పువ్వులలో ఉన్న మకరందాన్ని మాత్రమే స్వీకరిస్తుంది ఆహారంగా. అదే జాతికి సంబంధించిన ఈగ, దానికి వాయు వరుసలు లేవు, విచక్షణ లేదు. పైగా ఈగ వలన అనేక రకాలైనటువంటి అంటు వ్యాధులన్నీ వ్యాపిస్తూ ఉంటాయి. తేనెటీగ సంపాదించే తేనె వలన వ్యాధులన్నీ దూరం అయిపోతాయి. ఎంత తేడా ఉందో చూడండి జీవన ప్రయోజనంలో. అలాగే ఈ సృష్టిని మనం గనక వైచిత్రిని గమనిస్తే, జ్ఞాన భేదం చేత, వివేక భేదం చేత మానవులలో కూడా ఇలా ఏది కనబడితే అదంతా ఆహారంగా భావించే వాళ్ళు ఉన్నారు. ఎలెక్టివ్గా తన వివేకానికి ఉపయుక్తమయ్యేటటువంటి జీవనానికి సంబంధించిన అనుకూలవంతమైనటువంటి ఆహార వ్యవహారాల్ని ఎంపిక చేసుకునేవాడు సాధకుడు. వీడు తేనెటీగ వంటివాడు, వీడు భ్రమరం వంటివాడు. ఏది కనబడితే అది తినేవాడు. వీడు ఈగ లాంటివాడు. ఏది కనబడితే, ఎలా కనబడితే అలా ఉండేవాడు. వీడు దుఃఖభాజను. ఎక్కడైనా మీరు చూడండి,
ఆషాఢ మాసంలో ఈగలు బాగా వస్తాయి వర్షాకాలం మొదట్లో. అప్పుడు మానవులందరూ వాటి గోల పడలేక, ఈగల మూత పడలేక మందు కొడతారు. మొత్తం ఈగలని ఒక దెబ్బకి చచ్చిపోతాయి. ప్రపంచంలో ఎవరు తేనెటీగలు చంపరు, చెదర కొడతారు అంతవరకు, చంపే పని ఉండదు. అందుకని అవి చాలా ఉపయుక్తం మానవుడికి. మానవుడి వల్ల కాదు అసలు. పుష్పాలలో ఉన్నటువంటి తేనెని గ్రహించి దాటిని జీర్ణం చేసుకుని వాటిని మధువుగా మార్చి తేనెగా మార్చి జాగ్రత్తగా ఒక దగ్గర భద్రపరిచి స్వార్థ త్యాగంతో కొద్దిపాటిని మాత్రమే అవి ఆహారంగా స్వీకరించి మిగిలినంతా మానవులకే. 10% కూడా స్వీకరిస్తే లేదు, 90% మానవులు తీసేసుకుంటారు. అయినా అవేం వాటి ప్రయాణాన్ని ఏమి ఆపవు, వాటి జీవన క్రమాన్ని మార్చుకో. అలా జాగ్రత్తగా సాధకుడు ఈ అవభాస, ఈ దుఃఖభాజనమైన జీవనం, నేను నాది అన్నటువంటి సంసార భావనతో ముడిపడినటువంటి దుఃఖభాజనమైన జీవనం. ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక క్రమంలో, ఏదో ఒక విధానంలో దేహత్యాగం చేస్తూ ఉంటారు. మృత్యువుకి కారణం ఉండదు. మానవుడికి ఈ గొడవంతా కూడా ఈ జీవభావంతో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసుకోవాలన్నమాట. అయ్యో, ఆహా, సరే, ఈశ్వరానుగ్రహం, ఆ జీవికి ఇలా లభించింది. మృత్యువు కూడా ఈశ్వర ప్రసాదమే. అది ఏదో ఒక రకమైన వేదనతో శరీర త్యాగం చేస్తూ ఉంటుంది, పునః దేహాంతర ప్రాప్తిని పొందుతూ ఉంటుంది. మానవుడు ఏమనుకుంటూ ఉంటాడంటే, వాడు పోతే పోయాడు కానీ వీడు పోకూడదు అంటుంటాడు, వీడు పోతే పోయాడు కానీ నేను పోకూడదు అంటూ ఉంటాడు. ఇట్లా ఏవేవో రకరకాలైనటువంటి ఈశ్వర ప్రేరణకి ఈశ్వరుణ్ణి అడుగుతూ ఉంటాడు. సరేలేండి, పోన్లేండి, ఆ తల్లి పోతే పోయింది కానీ పిల్లాడు బతికాడు, పోన్లేండి, పిల్లాడు బతికితే బతికాడు కానీ వాళ్ళ నాన్న ఇంకా కనీసం మిగిలాడు వాళ్ళని చూసుకోవడానికి. ఇట్లా మానవ సంబంధాల మధ్యలో మానవుడు జీవిస్తూ ఉంటాడు. ఇదంతా అవభాస. సృష్టికి సాక్షిత్వ స్థితి నుంచి చూస్తే వీటికి ఏం పెద్ద విలువ లేదు, దేహాంతర ప్రాప్తికి పెద్ద విలువ లేదు. మానవుడు ఎన్నిసార్లు పుట్టాడు, ఎన్నిసార్లు పోయాడు, ఆదిత్య మండలం నుంచి చూస్తే ఏమి పెద్ద విలువ లేదు. ఎందుకని? కేవలం వివేకానికి మాత్రమే జ్ఞాన మార్గంలో ప్రాధాన్యత. ఎప్పటికైనా మానవుడు కర్తృత్వ భోక్తృత్వాలు, అహంకార మమకారాలు, అనాత్మ అవిద్య, అజ్ఞానం ఆభాస, వీటిలో నుంచి తప్పక ఆత్మానాత్మ వివేకం పొందడం ద్వారా బయటపడాలి. ఉనికిగా ఉన్నటువంటి ఆత్మగా నిలకడ చెందాలి. చదవండి. ఆధారమును గుర్తించక ఆదేయ జగత్తును గుర్తించుట శుద్ధ అజ్ఞానం. అది శుద్ధ అజ్ఞానం అటండి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా శుద్ధ జ్ఞానం గురించి వింటాం. శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులు అని కైవల్యానికి సంబంధించినటువంటి బోధ ఉంటుంది. నిర్గుణాత్మ జ్ఞాన కందార్థధరువులు అనేది కూడా ఉంటుంది. చిన్న కందార్థాలు, పెద్ద కందార్థాలు అంటారు. ఇది కైవల్యానికి సంబంధించినటువంటి పాఠాలు, ప్రబోధ. అయితే శుద్ధ జ్ఞానం కూడా ఒకటి ఉందట, క్వైట్ ఆపోజిట్. నిన్న చెప్పుకున్నాం, పరిమితి పరిపూర్ణం. పరిపూర్ణం నిర్ణయించేదేమో అవి చిన్న కందార్థాలు, పెద్ద కందార్థాలు. శుద్ధ నిర్గుణతత్వం, నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం. పరిమితిని నిర్ణయించేది, పరిమితికి లోబడి ఉండేది శుద్ధ అజ్ఞానం. శుద్ధ అజ్ఞానం అంటే ఏమిటండి? ఇది ఏమంటే ఘనిష్టమైన తమోగుణం. ఘనిష్టమైన తమోగుణం అని ఎందుకు అన్నాడంటే, మానవోపాధిని పొంది క్రిమి కీటకాదులుగా, పశుపక్ష్యాదులుగా జీవితం కలిగినటువంటి జీవనం, దీనికి శుద్ధ అజ్ఞానం అని పేరు. దీనికి మూఢయోని అని పేరు. తస్మాత్ మూఢయోనిషు అంటుంది. అంటే మానవోపాధికి వచ్చినటువంటి వాడు పునః మానవోపాధిని పొందుతాడు. కానీ ఈ 84 లక్షల జీవరాశులలో ఇతర జీవరాశులకు ఉన్నటువంటి వివేకాన్ని కలిగి ఉంటాడు మానవోపాధిలో. పాములాగానో, పులిలాగానో, ఎద్దులాగానో, దున్నపోతులాగానో, అది కాకపోతే క్రిమి కీటకాదుల వలెనో ఇత్యాదుల వలె ఉంటాడు అనమాట.
ఇదంతా శుద్ధ అజ్ఞానం. ఇది ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువు. ఆధారమును గుర్తించక ఆదేయ జగత్తును గుర్తించటం శుద్ధ అజ్ఞానం. అది ఎందుకనిట, ఈ ఆధేయ జగత్తు బేసిక్ ఇన్స్టింక్ట్స్, ప్రధానమైన చతుర్వాసనలు ఉన్నాయి. ఏమిటవి? ఆహార, నిద్రాభయ, మైథునములు. సకల జీవరాశికి ఇవి సమానం. ఆహారం వెతుకుతుంది, కనబడితే తింటుంది. దేని ఆహారం దాందే, ఒకదాని ఆహారం మరొకటి తినడం. ఇది సృష్టిలో కనబడుతున్న నియమం. ఆహారం, నిద్ర, దేని నిద్ర దాందే. కోడి లేచినట్టుగా కుక్క లేవదు, కుక్క లేచినట్టుగా ఆవు లేవదు. మన కళ్ళ ముందు అనేక జంతువులు, జీవులను చూడొచ్చు. దోమలు ఉన్నట్టుగా ఈగలు ఉండవు, ఈగలు ఉన్నట్టుగా తేనెటీగలు ఉండవు. ఇట్లా రకరకాలు ప్రపంచంలో అసలు వైచిత్రిక అంతూ ఇంతూ భేదం లేదు. అసలు ఆ వైచిత్రాన్ని గమనిస్తేనే తెలిసిపోతుంది ఈశ్వర సృష్టిలో ఉన్నటువంటి గొప్పదనం అంతా కూడా. ఇంత భిన్నమైన జగత్తును ఒకే ఒక చైతన్యంతో పని జరుగుతుంది. ఇంత భిన్నంగా కనబడుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అనుస్యూతంగా ఏకమాత్ర చైతన్యం. మానవుడు అనేక అక్షరాలు, 56 అక్షరాలను పలుకుతున్నాడు. ఈ 56 అక్షరాలు పలకగలిగేటటువంటి సామర్థ్యం క్రమేపీ అనేక భాషలలో 13 అక్షరాలకి, 23 అక్షరాలకి, 10 అక్షరాలకి తగ్గించుకున్నారు. ఎంత తక్కువ అయిపోతే అంత బాగా వాడి సంస్కృతి ఉంటుందని వాడి అభిప్రాయం. అర్థం లేదు. అసలు విస్తృతి, వాక్ విస్తృతే లేకపోతే, మాత్రా విస్తృతే తెలియకపోతే అసలు ఈ 56 అక్షరాలని ఏ మాత్రలలో పలకాలనేది కూడా ఎవరికి అవగాహన ఉండదు. మాత్రా జ్ఞానం అంటారు. ఒక సంగీతం కలిగిన వాళ్ళకి మాత్రమే, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మాత్రా జ్ఞానం ఉంటుంది. శృతి లయ జ్ఞానం ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ మాత్రాస్థితిని తెలుసుకోగలుగుతారు. అందువలనే అందరూ ప్రణవానుసంధానం చేసినట్టే కనబడుతుంది, కానీ వారిలో ఈ మాత్రా జ్ఞానం ఉండదన్నమాట. అందుకని పెద్దలు ఏమంటారంటే, ఎవరికైతే శ్వాస మీద స్వాధీనత లేదు వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఈ ప్రణవానుసంధానం వల్ల ప్రయోజనాన్ని పొందలేరు. సోహంభావమునైనా ప్రణవమునైనా తప్పక శ్వాసానుసంధానం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే దాని ప్రయోజనాన్ని అమాతృకాయుత స్థితిలో పొందగలుగుతారు. ఈ మాత్రల్ని దాటాలి, ఈ ఏకమాత్రను కూడా దాటాలి. అప్పుడు మాత్రమే అది నీకు బ్రాహ్మీభూత స్థితిని అందిస్తుంది. అప్పటి వరకు అందించదు. ఆ స్థితిలో నిలకడ చెందలేవు. జాగ్రత్తగా ఆధేయమేదో ఆధారమేదో గుర్తించాలి. ఆధేయమైనటువంటి జగత్తే సత్యం. ఆధేయమైనటువంటి కనబడుతున్నటువంటి పదార్థ సంగతమైనటువంటి ఆహార, నిద్రాభయ, మైథున సంగతమైనటువంటి భోగ్యము, భోక్త, ఇంతే సత్యం. భోక్తృత్వం, దాని ఎడల కలిగిన ప్రేరణ, ఇంతే సత్యం. ఇది శుద్ధ అజ్ఞానం. చదవండి. ఈ విచారణ చేత అవగాహన చేసుకునే సాధకునికి తన స్ఫురణలోనే ఆత్మ ప్రకాశిస్తుంది. స్వీయ స్ఫురణ. ఎప్పటికైనా మానవుడు ఆత్మను ఎలా తెలుసుకోగలడు? స్ఫురణ ద్వారానే తెలుసుకోగలడు. అంతే. అదేంటండి? ఏమన్నా మంత్రాలు జపిస్తే ఆత్మ తెలుస్తుందా? తెలీదు. పోనీ ఏమైనా పూజలు చేస్తే తెలుస్తుందా? తెలీదు. పోనీ ఏమైనా క్షేత్ర దర్శనం చేస్తే, తీర్థయాత్రలు చేస్తే తెలుస్తుందా? తెలీదు. పోనీ ఏదైనా క్షేత్రంలో నేను పూజారిగా ఉంటే తెలుస్తుందా? తెలీదు. పోనీ నేనేమైనా యుద్ధం చేస్తే తెలుస్తుందా? తెలీదు. ఏం చేస్తే తెలుస్తుంది? ఏం చేసినా తెలియదు. నా కర్మణ నా ప్రజయ నిర్ధనేనైక త్యాగేనైక అమృతత్వ మానసం. ఏం చేసినా లాభం లేదురా బాబు. చేతల ద్వారా తెలియబడదు. మరి ఎలా తెలియబడుతుందండి? స్ఫురణ. ఆ స్ఫురణ స్థితికి నువ్వు ఎదగాలి.
ఇదంతా ఎందుకు చేయాలండి? ఆ ఎదగడం కోసం చేస్తున్నాం. చిన్నపిల్లవాడు అక్షరాలు బాగా వల్లె వేస్తాడు. ఒక అక్షరాన్ని 10 సార్లు రాస్తాడు, వచ్చేదాకా రాస్తాడు, తప్పు లేకుండా వచ్చేదాకా చదువుతాడు. అంటే ఏంటి? ఇంపోజిషన్. 1కి 10 సార్లు రాయటం, 1కి 10 సార్లు చదవటం, డ్రిల్లింగ్ చేయటం, చూసి రాయటం, చూడకుండా రాయటం ఇత్యాది ప్రక్రియలన్నీ ప్రాథమిక విద్యలో అవసరం. ఏకసంధాగ్రాహులు పరమాచార్యులు లాంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు. ఊరికే అలా పెద్దలు చదువుతూ ఉంటే అలా విని యథాతథంగా తిరిగి బోధించగలిగారు. అంటే పాఠం చెప్పిన వాళ్ళు కేవలం వాగ్రూపాన్ని అందిస్తే వారు ఒకసారి విని వాటిని అర్థం చేసుకుని వాటి భావాన్ని, వాటి లక్ష్యాన్ని వివరించారు. అలా షట్శాస్త్రాలని, చతుర్వేదాలని అభ్యాసం చేశారు కేవలం 8 సంవత్సరాలు. అంతటి ధీ విశేషం, ప్రజ్ఞా విశేషం వారి వద్ద ఉంది కాబట్టి వారు పరమాచార్యులు, జగద్గురువులు. మరి మనము కర్మజీవులం, 10 సార్లు చదివినా గుర్తుండదు. ఇవాళ చూడండి, సాధకులందరూ మన వాళ్ళంతా అందరికీ ఒకటే కామన్ ప్రాబ్లం ఏమిటండి అంటే, నిన్న చదివింది ఇవాళకి గుర్తుండదు, నిన్న విన్నది ఇవాళకి గుర్తుండదు, మరుపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? ఒకటి వయస్సు సమస్య, 70, 80 వచ్చేయటం. చిన్నప్పుడు బాగా ఉన్నప్పుడేమో సశక్తమై ఉన్నప్పుడు అప్పుడు శుద్ధాజ్ఞాన పరిధిలో ఉండటం. ఈ శుద్ధాజ్ఞానం బాగా బుద్ధి వికాసాన్ని అడ్డుకుంది. విజ్ఞానమయ కోశ వికాసం రాల, మనోమయ కోశం వరకే వికాసం ఆగిపోయింది. వీళ్ళందరికీ మరుపు తథ్యం. కొన్ని పట్టుకుంటారనమాట. ఆ కొన్ని అంశాలలో పర్వాలి. ఏమిటి? ఒక్కొక్కరు డిసిప్లిన్, క్రమశిక్షణని పట్టుకుంటారు, దాని ద్వారా ఎదుగుతారు. ఒకరు డివోషన్, దాన్ని పట్టుకుంటారు, భక్తి భావాన్ని పట్టుకుంటారు, దాని ద్వారా ఎదుగుతారు. ఒకరు డిస్క్రిమినేషన్, విచక్షణా జ్ఞానాన్ని పట్టుకుంటారు, దాని ద్వారా ఎదుగుతారు. ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కరు ఉన్నారు. డిటర్మినేషన్, లక్ష్యశుద్ధి కలిగి ఉంటారు, వాడు దాని ద్వారానే ఎదుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ 4 డీలు కూడా. ఈ శుద్ధ అజ్ఞానాన్ని దూరం చేయాలి అంటే మనకేమున్నాయి శుద్ధాజ్ఞానంలో? ఆహార, నిద్ర, భయం, మైథునాలు 4 ఉన్నాయి. దానికి ఉపాయాలు 4 ఉన్నాయి. ఏమిటి? డిసిప్లిన్, నెక్స్ట్ సెకండ్ డివోషన్, నెక్స్ట్ థర్డ్ డిస్క్రిమినేషన్, ఫోర్త్ డిటర్మినేషన్. ఈ 4టికి ఉపాయాలు అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఆహార సంగతాన్నిలో ఉన్నటువంటి లౌల్యాన్ని పోగొట్టుకోవాలనుకోండి, డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. పూర్వం ప్రతి ఒక్కరూ కూడా తప్పక స్వయం పాకమే తినేవారు. అంటే ఎవరిటో వాళ్ళు అన్నం వండుకుని తినేవాడు. పక్కింటికి వెళ్ళో లేకపోతే సందు చివర బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి తినే విధానం లేదు. మరి ఆ దశలో నుంచి నిదానంగా పరమాచార్య గారు ఉన్నప్పుడు కంచిలో మొదటి హోటల్ పెట్టారు. అది కూడా ఎక్కడ పెట్టాడు? కాఫీ హోటల్ పెట్టాడు, మఠం ఎదురుకుండా పెట్టాడు. ఎందుకనయ్యా అంటే మఠానికి 3 మంది వచ్చిపోతారు కాబట్టి. అది పరమాచార్యకి వచ్చి గమనించారు. ఆహా, కలియుగ ప్రభావం ప్రారంభమైపోయింది, ఇది వైపరీత్య వర్తనకు దారితీస్తుంది. కంచిలో మొదటి కాఫీ హోటల్, ఓన్లీ కాఫీయే, ఇంకేం లేదు అన్నప్పుడు పరమాచార్య గారు చెప్పినటువంటి విషయం ఇది. అంటే ఏం పోయిందంటే ఇప్పుడు డిసిప్లిన్ పోయింది, క్రమశిక్షణ పోయింది. ఏమైపోయాం? ఆహార లౌల్యత వచ్చేసింది. ఇవాళ ప్రపంచంలో చూడండి, అసలు ఆహార లౌల్యత లేని స్థానమే లేదు. అప్పుడు మనం ఏమైపోయాం? తేనెటీగ స్థాయి నుంచి ఏగ స్థాయికి వచ్చేసింది. ఎంత మార్పు చూడండి, ఎంత పతనమో చూడండి. రెండో మెట్టు నిద్ర. ఆహార, నిద్ర, భయ, మైథునములు కదా. నిద్రను పోగొట్టాలంటే ఏం చేయాలి? డివోషన్. నిద్రలో లౌల్యత ఉంటుంది. ఈ నిద్రలో ఉన్న లౌల్యతను పోగొట్టాలంటే డివోషన్ కావాలి. అబ్బో, ఈశ్వరుడు అండి బాబు, తెల్లవారుజాము 4ంటికి లేవాల్సిందే. లేచి నేను రెడీ అయిపోయి పొద్దున్నే బ్రహ్మ ముహూర్తానికల్లా నేను పూజ చేసేయాల్సిందే. లేకపోతే నాకు కుదరదండి. నాకు ఈశ్వరుడితో మాట వచ్చేస్తుంది. భక్తులందరికీ ఈశ్వరుడి దగ్గర ఏమని చెప్పుకుంటా నేను? సర్వే సర్వగతంగా సర్వత్రా నా లోపల బయట ఉండి ఈశ్వరుడు నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, కాపాడుతున్నాడు,
సకల శక్తులు సామర్థ్యాలను అందిస్తున్నాడు. మరి అటువంటి ఈశ్వరుడిని నేనేమని గుర్తించాలి, నేనేమని జవాబు చెప్పుకోవాలి? సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ అని ఎన్నిసార్లు చెప్పుకుంటారు? ఇవాళ లేవలేకపోయానండి, ఇవాళ పూజ చేయలేకపోయానండి, ఇవాళ నీకు చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయానండి, ఇలా ఎంతకాలం చెప్పుకుంటావు? యూజ్లెస్, వృధా అని తనలో ఎప్పుడైతే పరిణామాన్ని పొందాడో అప్పుడు ఈ నిద్ర పరిమితించబడిపోతుంది. అవి లేకపోతే పరిమితించబడదు. అది నిన్ను ఆవహించేస్తుంది. ఏ స్థితిలో ఉన్నా ఆవహించేస్తుంది. కొంతమంది కూర్చొని నిద్రపోతుంటారు, నిద్రలో నిలబడి నిద్రపోతుంటారు, పడుకుని నిద్రపోతుంటాడు. వాడు ఏ అవస్థలో ఉన్నా నిద్రపోగలడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది వాడికి. వీళ్ళందరికీ డివోషన్, గాఢమైన భక్తి ఏర్పడాలన్నమాట. ఈశ్వరుని యందు గాఢమైన అనురక్తి ఏర్పడాలన్నమాట. అప్పుడు మాత్రమే వీళ్ళు దీన్ని దాటగలుగుతారు. మూడోది భయం, వెరీ ఇంపార్టెంట్. ఈ ఈశ్వర భక్తి లేకుండా, ఈ డివోషన్ లేకుండా, ఆ డిసిప్లిన్ లేకుండా ఈ డిస్క్రిమినేషన్ పవర్ నిలబడదు. దేనికి రా నీకు భయం? భయం అన్నవాడిని వెళ్ళి ఏం అడుగుతామంటే, ఎందుకు నాన్న నీకు భయం అని అడుగుతాం. భయం అంతే, నాకు భయం వేస్తుందండి అంటాడు. అది భయానికి కారణం ఉండదు. ఎందుకని అంటే ప్రాణ భయం, మృత్యుభీతియే సర్వ భయాలకు మూల కారణం. మృత్యు రహస్యం వాడికి తెలియదుగా. మృత్యువు గురించి వాడికి ఎట్లా ఉందో ఏమిటో అనేటువంటి విపరీతమైనటువంటి మరణ భయం. అదే పిల్లన్నా భయం, అదే బల్లన్నా భయం, అదే నల్లన్నా భయం, అదే ఏది ఏ భయం పేరు చెప్పినా అదే భయం. ఒక భయమే అన్ని భయాలు. ఒక భయం పోతే, మృత్యు భయం పోతే సర్వ భయాలు పోతాయి. ఎలాగయ్యా అంటే, నేను ఈశ్వరుడి హృదయంలో ఉన్నాను. అందుకని మృత్యుంజయ మంత్రం చదవమంటారు. భయం పోవాలి అంటే నువ్వు మృత్యుంజయ మంత్రాన్ని చదవయ్యా, వేరే ఇంకేం లేదు. మంత్రయోగం ద్వారా నువ్వు డిస్క్రిమినేటరీ పవర్ని పొందుతావు, విచక్షణా జ్ఞానాన్ని పొందుతావు. ఏమిటి? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం త్రిపురములు, త్రిపురాసురుడు, త్రిపురారి, ఈ మూడిటితో కలిసిపోవడం త్రిపురాసురుడు. ఆ త్రిపురములతో కలిసిపోయిన వాడెవడో వాడు త్రిపురాసురుడు. వాడికి విచక్షణా జ్ఞానం వచ్చేట్టు చేసిన వాడెవడో వాడు త్రిపురారి. అటువంటి త్రిపురారి ఈశ్వరుణ్ణి పట్టుకో. ఎలాగా? ఈ శరీరం, మనసు, బుద్ధి, మెలకువ, కళ, నిద్ర, మూడు మూడుగా ఉన్నవన్నీ త్రిపురములేనయ్యా బాబు. శరీరత్రయం, రుణత్రయం, దేహత్రయం, జగత్రయం. ఇట్లాగా ఈ మూడు మూడుగా ఉన్నవన్నీ త్రయంబకం. నాసికా త్రయంబకం అంటాం. అక్కడికి వెళితే కనబడుతుంది. మూడు లింగాలు కనబడతాయి ఒక చోట. అవి ఏమిటంటే సృష్టి ఆది అందు ఏర్పడినటువంటి మూడు బిందువులు. ఆ మూడు బిందువుల్లో నుంచే సృష్టి అంతా వచ్చింది. జాగ్రత్తగా గమనించాలన్నమాట. శుక్ల బిందువు, రక్త బిందువు, సంవిద్ బిందువు, ఇలాగా శ్రీ విద్య వివరిస్తుంది. బిందుత్రయం, త్రికోణత్రయం, బిందు త్రికోణాల సంయోజనం వలననే ఈ సృష్టి అంతా ఏర్పడింది. ఇలా జాగ్రత్తగా అది శ్రీ విద్యా పద్ధతి. సరే, ఏది ఏమైనప్పటికీ మానవుడికి ఈ భయం ఏర్పడుతుంది. ఈ భయం పోవాలంటే విచక్షణా జ్ఞానం రావాలి, వివేకం రావాలి. వివేకం వలన మాత్రమే భయం పోతుంది. శరణాగతి వలననే భయం పోతుంది. ఆ భయం ఈశ్వరుని యందు గాఢమైన అనురక్తి కలిగినటువంటి వాడికి మాత్రమే భయం పోతుంది, లేకపోతే పోదు. అసాధ్యం. మిగిలిన వాడు తేలికగా తీసుకున్నట్టు కనబడతాడు కానీ వాడిలో ఆ మృత్యుభీతి పోదు. మరణ భయాన్ని జయించాలి అంటే, మృత్యుంజయం అవ్వాలి అంటే నీకు మరణం లేదని తెలుసుకోవాలి. మరణమే లేదన్న స్థితిని, అమృతత్వ స్థితిని. అందుకని భారతదేశంలో సనాతన ధర్మంలో ఈ వీటిని అందించేటువంటి ప్రయత్నంలో అసతో మా సద్గమయ మొదటి సాధన. అసత్తు నుంచి సత్తుకి పరిణమించు. తమసోమా జ్యోతిర్గమయ. తమస్ అనే శుద్ధ అజ్ఞానం నుంచి జ్ఞాన స్థితిలో ఉండు. మృత్యోర్మా అమృతంగమయ. చూడండి, ఇప్పుడు అసత్, తమస్సు, మృత్యు
ఈ 3 అజ్ఞాన సంగతములు. సత్, జ్ఞానము, అమృతము, ఈ 3 స్వరూప జ్ఞాన సంగతం. ఇలా జాగ్రత్తగా గుర్తించి నువ్వు ఎదగాలి. సరే, ఇక 4వ లక్షణం ఉంది, మైథున లక్షణం. అంటే పునరుత్పత్తి. ఎంతసేపు శరీర ఆకర్షణ అనమాట. వాడు బాగుంది, వీడు బాగున్నాడు, వాడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, వాడు ఎర్రగా ఉన్నాడు, వీడు బుర్రగా ఉన్నాడు, వాడు పొట్టిగా ఉన్నాడు, వీడు పొడుగ్గా ఉన్నాడు. ఎవరిని కోసినా అదే సప్తధాతువులే, అంతకుమించి ఏమి ఉండదు. ఆ నవరంధ్రాలే ఆ సప్తధాతువులే, అంతకుమించి అక్కడేం విషయం లేదు. అదంతా సూక్ష్మ శరీరం. ఒకవేళ ఏమైనా ప్రతిభా పాఠవాలు ఉన్నాయంటే అవన్నీ సూక్ష్మ శరీరం. ఆడతాడో పాడతాడో లేకపోతే ఇంకేదో చేస్తాడో అదంతా సూక్ష్మ శరీరంలో ఉన్న ప్రతిభా విశేషాలు. దానికి అవతలున్న ప్రజ్ఞ, దాని కదా మనం గుర్తించాలి. ఇప్పుడు డిటర్మినేషన్, అంతరాత్మ. అంతరాత్మ అందరికి ఒకటే. రాజైనా పేదైనా, ఏనుగైనా చేమైనా, ఎవడైనా. శృణుచైవ స్వపాకేచ పండితాః సమదర్శనః. ఎవరికైతే ఈ సమదర్శనం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ లక్ష్య శుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. లేకపోతే ఇదో వైపరీత్య ప్రపంచం, ఆహారానికో వైపరీత్య ప్రపంచం, నిద్రకు అసలే వైపరీత్య ప్రపంచం, భయానికి అంతకంటే వైపరీత్య ప్రపంచం. అసలు మిస్టిక్ వరల్డ్ అంటారు దీన్ని. భయాన్ని పోగొట్టే దాన్ని మిస్టిక్ వరల్డ్ అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విపరీతమైనటువంటి విషయాలు ఉన్నాయి దీంట్లో. భయం చేత బాధించబడే వాడికి జీవితం అంతా పెద్ద సమస్య. ఇక ఆఖరిది పునరుత్పత్తి. దానికి సంబంధించిన గోల అంతా ఇంత కాదు. అన్ని వైపరీత ప్రపంచం. నిన్న చూసాం, విపరీత జ్ఞానం, అజ్ఞానం, కలలో కల్పిత జ్ఞానం. వీటిలో నుంచి విజ్ఞాన స్థితికి ఎదగాలి. ఈ కల్పితమైనటువంటి జ్ఞానం, విపరీత జ్ఞానం, అజ్ఞానం, వీటిలో నుంచి విజ్ఞాన స్థితికి ఎదిగి స్వరూప జ్ఞానాన్ని పొందాలి. చదవండి. ఇప్పటితో కృష్ణానంద వారి పుస్తకం అయిందండి. సుందర చైతన్యానందుల వారి మొదలు పెడతారు. అలాగే. సదా సర్వగత అపి ఆత్మ న సర్వత్ర అవభాసతే బుద్ధౌ ఏవ అవభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. ఆత్మ అనంతము. ఆత్మ అనంతమైనచో రెండవ వస్తువు ఉండేందుకు వీలు లేదు. రెండవ వస్తువు ఉన్నచో అది ఆత్మను పరిమితము చేయును. ఆత్మ పరిమితమైనచో అనంతము కానేరదు. అంటే ఆత్మ యొక్క ప్రథమ లక్షణం అన్నిటికీ ఉనికినిగా ఉన్నటువంటి అనంతం. దానికి రెండవది లేనే లేదు. ఏకమేవాద్వయం బ్రహ్మ. ఏకాత్మ భావన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏకాత్మ భావనకి రానివాడు కేవలాత్మని తెలుసుకోలేడు. అధికారిత్వం అనమాట. కేవలాత్మని తెలుసుకోవాలంటే తప్పక ఏకాత్మ స్థితి అని ఉండాలి. అందుకని భగవాన్ రమణులు ఏకాత్మ పంచకాన్ని చెప్పారు. ఈ ఏకాత్మ పంచకంలో ఉన్నటువంటి అనంతత్వాన్ని గుర్తించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చెట్టు భూమిలో నుంచి, విత్తనంలో నుంచి అంకురించి పైకొచ్చి ఫల పుష్పాదులను ఇచ్చింది. ఆ వికాసమంతా ఆత్మ చైతన్యం వలననే. అది వేప చెట్టే కావచ్చు, మామిడి చెట్టే కావచ్చు, ఆఖరికి గడ్డి మొక్కే కావచ్చు. గడ్డి చామంతికి కూడా చాలా విశేషమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి. దాంట్లో ఔషధ లక్షణాలన్నీ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి వలన లభించినాయి. గడ్డి చామంతిని తీసేయకూడదు. గడ్డి చామంతి చేసే మేలు ఏది చేయదట. కానీ ఈ సృష్టిలో అమంత్రమక్షరం నాస్తి. ప్రతి అక్షరము మంత్రమే. ఎందుకని? అక్షర స్థితిని అందిస్తుంది కాబట్టి. నువ్వు క్షరుడు కాదని తెలియజేస్తుంది కాబట్టి. అమూలం ఔషధం. ఏ మొక్క, ఏ వేరు నిరుపయోగం అనడానికి లేనే లేదు. చాలామందికి వాటి యొక్క విశేష లక్షణాలు మనం పరిశోధించలేదు కాబట్టి, ఆ జ్ఞానం లేదు కాబట్టి
పీకి పారేస్తాం. ఏది దేని వల్ల ఉపయోగమో మనకు తెలియదు. దేవతా వృక్షాలన్నీ కూడా నిన్ను ప్రాణ సంకటంలో నుంచి బయటపడేసేటటువంటి శక్తి కలిగినటువంటివి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ 5 దేవతా వృక్షాలను తప్పక పెంచాలి అని సనాతన ధర్మం నియమం చెప్తుంది. నీకు తీవ్ర దుఃఖాలు కలిగితే ఒకప్పుడు వచ్చినప్పుడు ఈ దేవతా వృక్షాల యొక్క వేళ్లు గాని, ఆకులు గాని, బెరడు గాని, ఫలాలు గాని, పుష్పాలు గాని అద్భుతమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తాయి. అందుకని వాటికి దేవతా వృక్షాలని పేరు. ఇలాగా అసలు ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీల్లేదు. చాలా మంది కొండలలో ఉండడానికి ఇష్టపడతారు. వీళ్ళలో లక్షణం ఏంటంటే కొంతమంది సముద్రం ఒడ్డు మీద ఉండడానికి ఇష్టపడతారు, కొంతమంది నది ఒడ్డు మీద ఉండడానికి ఇష్టపడతారు, కొంతమంది చెట్ల మీద ఉండడానికి ఇష్టపడతారు, చెట్ల మీద ఇళ్ళు కట్టుకుంటారు మంచిలగేసి. ఇలా అనేక లక్షణాలతో కనబడుతూ ఉంటారు. నిజానికి కొండ పక్కన ఉండటం, కొండ మీద ఉండటం అనంతమైన శక్తినిస్తుంది. పర్వతం అనంత శక్తి క్షేత్రం, దాని యందు అనంతంగా ఉంటుంది శక్తి. ఈ సత్యాన్ని పూర్వం సనాతన ధర్మం గుర్తించింది. అందుకని మన క్షేత్రాలన్నీ కొండల మీద ఉంటాయి. ఎంత ఎత్తు కొండ మీద ఉంటే అంత మహిమాన్వితమైన క్షేత్రంగా పిలువబడుతుంది. నిజానికి నేల మీద కూడా అటువంటి క్షేత్రాలు ఉన్నాయి. భూమి మీదే కదా ఆ పర్వతాలు ఉన్నాయి. కుల పర్వతాల మీద మోయబడుతున్నదంతా కూడా. మరి ఆ భూమే పెద్ద క్షేత్రం, ఇలా చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ బ్రహ్మాండమే ఒక క్షేత్రం, ఆ సూర్యుడే ఒక క్షేత్రం, ఇలా చూసిన వాళ్ళు ఉన్నారు. దానవతల అన్నారు. వెంటనే ఎక్కడికక్కడ దానవతలగా వెళ్ళిపోతుంటాడు విజ్ఞానం, వివేకం కలిగినటువంటి వాడు. ఇట్లా ఈ చైతన్యం యొక్క వ్యాప్తి ఇంత అని చెప్పడానికి లేకుండా ఉంది, అనంతంగా ఉంది. అత్యంతములు లేనిది అనంతం. కాబట్టి ఏమండి, ఆత్మ ఎప్పుడు పుట్టింది? అనాది, దానికి ఆది లేదు. ఆత్మ ఎప్పుడు పోతుంది? ఆత్మ ఎప్పటికీ పోదు, అది అనంతం, దానికి అంతం లేదు. అనాది అనంతం, ఆది లేదు, అంతం లేదు. అటువంటి సర్వవ్యాపకమై, సర్వగతమై, సర్వాధారమై, సర్వధారి అయి, సర్వకారణమై, సర్వసాక్షి అయి ఉన్నది ఆత్మ. రెండవదే లేదు. చదువు. అనంతమగుటచే ఆత్మ సర్వగతమై ఉన్నది. అద్వయమై ఉన్న ఆత్మను సర్వగతమని ఎందులకు తెలియజేయవలను? అలా ఎందుకు చెప్పాలి? వై? పుట్టిన పిల్లవాడిలో ఉంది, గర్భస్థ శిశువులో ఉంది, తల్లిలో ఉంది, తండ్రిలో ఉంది, ఆపరేషన్ చేసే డాక్టర్లో ఉంది, ఆపరేషన్కి వాడే వస్తువులలో ఉంది, బెడ్లో ఉంది, ప్రకాశంలో ఉంది, పంచభూతాల్లో ఉంది, ఇక్కడ అక్కడనే ఉంది, బ్రహ్మాండం అంతా ఉంది. అందుకని సర్వగతం అనవలసి వచ్చింది. మరి ఇప్పుడు అద్వయం కదా, అది ఎక్కడ చూసినా అదే ఉంటే రెండవది లేనే లేదు. అందువలన సర్వగతం అన్నాం. అలా తెలుసుకొనవలసిన అవసరము, అగత్యము ఎవరికి ఉన్నది? ఎవరికి ఉంది? ఇలా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? రెండుగా ఉన్నటువంటి వాడికి ఉంది. ఎప్పుడు వీడు భేదభావంతో, భేద బుద్ధితో, భిన్నమైనటువంటి అనేకత్వంతో, భోగ్య భోగ భావనతో బాధించబడే భోగికి ఉంది. తాను ఆత్మే అయినను అజ్ఞానము చేత ఆవరించబడి జీవుడనని, పరిమితుడనని భ్రాంతిలో పలవరించు వానికి ఆత్మ అనంతమని, సర్వగతమని తెలిసి తరించవలసిన అవసరం ఉన్నది. తెలిసి తరించవలసిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తరించడం అంటే ఇదే. అజ్ఞానం నుంచి జ్ఞానానికి, అవివేకం నుంచి వివేకానికి, అనాత్మ నుంచి ఆత్మకి. జాగ్రత్తగా భ్రాంతి చేత పలవరించేటటువంటి వాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏ పలవరింత అయినా సరే ఎవరి వల్ల ఏర్పడింది అంటే భ్రాంతి వల్ల ఏర్పడింది, అంతకు మించి వేరే ఏమీ లేదు. పైగా అది ఎంత దూరం వచ్చేసిందట? పలవరింతగా వచ్చేసింది.
ఎంతగా పలవరింతయ్యా అంటే మెలకువ కళా నిద్రలలో దానినే స్మరిస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు ఏదైనా కుక్క బొమ్మ కావాలన్నాడు, వాడు కదిలిస్తే చాలు కుక్క కావాలంటుంటాడు. ఏంట్రా కుక్క కావాలి అంతే, నాకు అంతే. వాడు ఇప్పుడు మనసంతా దేని చుట్టూ తిరుగుతోంది, ఆ కుక్క బొమ్మ చుట్టూ తిరుగుతుంది. వాడు అక్కడికి ఆ బొమ్మల షాపుకి వెళ్ళి అది కొనమన్నాడు, తల్లిదండ్రులు కొనలేదు, ఇంటికి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు వాడు ఏడుస్తూ ఉంటాడు. ఈ ఏడుపు దుఃఖభాజనమైనటువంటి ఏడుపు ఎంత దూరం వచ్చిందయ్యా అంటే, అన్నం తినరా కుక్క కావాలి, ఆడుకోరా కుక్క కావాలి, పడుకోరా కుక్క కావాలి. గట్టిగా ఇంకా వీడు ఎంత గట్టిగా చెప్తే వాడంత గట్టిగా చెప్తుంటాడు. ఇది పలవరింత అంటే, ఇదే లక్షణం. ఇది యాక్చువల్గా 3 ఏళ్ల పిల్లల్లో కనబడుతుంది. పైకి వచ్చిన తర్వాత అంత ఉండదు. కానీ మానవుడికి పలవరింత అనే లక్షణం పోలేదు, దుఃఖభాజనం అనేటువంటి లక్షణం పోలేదు, అజ్ఞానావరణ అనేది పోలేదు. ప్రతిరోజు మానవుడు ధ్యానం చేయాలి, సాధన చేయాలి. ఎందుకు? ఈ మనసులో ఏవి పలవరిస్తున్నాయో తెలుసుకోవడానికి, ఏవేవి వచ్చిపోతున్నాయో, ఏ కుక్క కావాలి ఇంకా నిలబడిపోయిందో తెలుసుకోవడానికి. ఇందుకు ధ్యానం చేయాలి. ఎదగాలి ధ్యానంతో, ధ్యాసతో. శ్రవణ మనన నిధి చేయాలి, సల్లక్షణంతో చేయాలి, సత్స్థితితో చేయాలి, సన్నిర్ణయంతో చేయాలి, సద్దర్శనంతో చేయాలి. అలా ఎప్పుడైతే చేస్తావో ఈ అజ్ఞానం, ఈ అనాత్మ, ఈ దుఃఖభాజనం, ఈ పలవరింత ఇవన్నీ దూరం అయిపోతాయి. సాంగత్యాన్ని మార్చాలి. సంగత్వాన్ని పోగొట్టాలంటే సాంగత్యాన్ని మార్చాలి. లేకపోతే నువ్వు మహనీయమైన క్షేత్రంలో ఉన్నా సరే ఏం ప్రయోజనం లేదు. కాశీలో ఉండి కూడా బ్రెడ్ అండ్ బటర్ గురించి ఆలోచిస్తాడు, లేకపోతే లాభం లేదు. అంతే. జాగ్రత్తగా కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడు ఎక్కడండి అని అడగడు, అరుణాచల్ వెళ్ళి రమణ భగవాన్ని వెతకడు, బ్రెడ్ అండ్ బటర్ ఎక్కడ బాగా దొరుకుతుందో అనేది ముందు వెతుకుతాడు. ఇలాగా ఏవి పలవరిస్తూ ఉంటే అవే వెతుకుతాడండి. ఇది గుర్తుపెట్టుకోండి. జగత్ కల్పవృక్షం లాంటిది. ఈశ్వరుడు జగత్తుని, సృష్టిని కల్పవృక్షంగా సృష్టించాడు. నీవేది మననం చేస్తే, నీవేది పలవరిస్తే అదే లభిస్తుంది. దేని కొరకు ప్రయత్నం చేస్తే అదే లభిస్తుంది. సాధనాత్ సాధ్యతే సాధ్యం. ఏ సాధన చేసేవాడికి అలాంటి మనుషులే తగలుతారు. ఏ పలవరింత కలిగిన వాళ్ళకి అలాంటి మనుషులే లభిస్తారు. ఇది నీ లోపల జరిగే ప్రక్రియ, నీ బయట జరిగే ప్రక్రియ కాదు. నీ మనసులో, నీ అంతరంగంలో జరిగిపోతూ ఉంటుంది. ఇది వాసనాబలం చేత, గుణబలం చేత, రుణత్రయం చేత జరిగేటటువంటి పని. నేను మా గురువు గారిని ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని, ఏమండి ఏమిటి మా జీవితాల్లో అందరూ ఇలాంటి మనుషులే ఉన్నారు, మీకేమో మహనీయులు, మహానుభావులు, సాధువులు, సత్పురుషులు, సంతులు, వీళ్లతోటి మరి సత్సంగం చేసే భాగ్యం లభించడం ఏమిటి, మాకేమో ఈ ఫుట్బాల్ ఆడే పరిస్థితి ఏమిటి? మానవుడు అయితే ఫుట్బాలు లేకపోతే ఫుట్బాలు, ఈ రెండింటిలో ఏదో 2 బాల్ ఆడుతూ ఉంటాడు అంతే. జాగ్రత్తగా గమనిస్తే ఇవేమీ సత్యం కాదు. ఇదంతా అవభాస, ఆభాస, పలవరింత, కలవరింత. మానవుడికి 2 బలహీనతలు ఉన్నాయి, పలవరింత, కలవరింత. కలలో ఏది భావిస్తూ ఉంటాడో అదే ఇలలో కూడా అనుకుంటూ ఉంటాడు. కాబట్టి కళ, ఇలా ఒకదానితో ఒకటి సంగతమై ఉన్నాయి. కళలో కలవరింత, ఇలలో పలవరింత. ఈ రెండింటిని సన్నిష్ట ద్వారా, సద్దర్శనం ద్వారా, స్వాత్మ జ్ఞానం ద్వారా దూరం చేయాలి. మానవులందరూ సంధ్యోపాసన ఎందుకు చేయాలి? ఆ సంధ్యోపాసన చేసేటప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసలను పట్టుకెళ్ళి ఆ మాతృకాయుధ ప్రణవ ధ్యానంలో నిక్షిప్తం చేసేటటువంటి పద్ధతిగా ఏర్పరచాలి. ఇది ఎంతగా బలపడాలి అంటే నీ కలవరింతలన్నింటినీ చెరిగేసేయాలి, నీ పలవరింతలన్నింటినీ దంచేసేయాలి, నామరూపాలు లేకుండా పోగొట్టాలి, సంగత్వాన్ని పోగొట్టాలి, బాగా దంచాలి, బాగా చెరగాలి, బాగా కడగాలి. దంచాలి, చెరగాలి, కడగాలి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. తనను తాను తెలుసుకోవడంలో అడ్డుగా ఉన్నటువంటి అజ్ఞానపు పొరలను తొలగించాలి. స్వప్రకాశాన్ని, స్వాత్మజ్ఞానాన్ని, స్వీయ చైతన్యాన్ని అనాదిగా, అనంతంగా, ఆత్మగా, అద్వయంగా, అవిభాజ్యంగా గుర్తించాలి. అలాంటి స్ఫురణ పొందాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా ఏకరువు పెడితే లాభం లేదండి, వల్లె వేస్తే లాభం లేదండి, చదివితే లాభం లేదండి, మననం చేసినా కూడా లాభం లేదండి. వీటన్నిటికంటే మననం ఉత్తమం. మననం కంటే నిధి ఉత్తమం, నిధి కంటే ధ్యాస ఉత్తమం. నిన్నే చెప్పే ధ్యాసకు 90 మార్కులు, మిగిలిన వాడన్నిటికీ 10 మార్కులే. అయితే ఆ స్ఫురణ ధ్యాసలో కలుగుతుంది. శ్రవణ మనన నిధిలో స్ఫురణ కలగదు, ధ్యాసలో మాత్రమే స్ఫురణ కలుగుతుంది. అందుకనే ధ్యాసకు 90 మార్కులు. అందుకని చాలా చాలా జాగ్రత్తగా స్వాత్మస్ఫురణను పొందాలి. స్వాత్మ దర్శనం అంటారు దీన్ని, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అంటారు. స్ఫురణ అని ఎందుకన్నారండి అంటే దీనికి 2 లక్షణాలు. ఈ పనికిరానంతా తీసేయడం క్రమం. ధ్యాస కుదిరితే స్ఫురణ ఆగంతుకం, రెప్పపాటులో జరిగిపోతుంది. స్ఫురణ అనేది రెప్పపాటు. ఇంకొకటి, ఎక్కడో ఆకాశం నుంచి ఏం ఊడిపడదు, ఏం మెరుపులు పిడుగులు వర్షాలలాగా ఏం నీ మీద కురవదు. అమృత వర్షం అంటాడు, అమృతంలాగా ఏం వర్షం పడదు. పడుతున్న వర్షాన్ని అమృతంగా చూడగలుగుతావు అంతే. ఇలా నీ దృష్టి భేదం వల్ల నీకు తెలుస్తుందే తప్ప స్ఫురణ అనేది సృష్టి భేదం వల్ల తెలియబడదు. చదవండి. అజ్ఞానము ఎచ్చట గోచరించుచున్నది, మనోబుద్ధులలో గోచరించుచున్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అజ్ఞానం శరీరంలో ఎక్కడుంది? కాల, కన్న, ముక్క, చెవె, కర్మేంద్రియాల, జ్ఞానేంద్రియాల, విసర్జక అవయవాల, పొట్ట, లివర, కిడ్నీయ, గుండె, కాలేమ, లేహమ, ఎక్కడ ఉందండి అజ్ఞానం? భౌతికం కాదది, పదార్థ సంగతం కాదది, యథార్థ సంగతం. యథార్థాన్ని గుర్తించలేకపోవడమే అజ్ఞానం, సత్యాన్ని గుర్తించలేకపోవడమే అజ్ఞానం. సత్యాన్ని గుర్తిస్తే, సత్తుగా ఉంటే తదర్థం. చదవ. మనస్సులో రజోతమో గుణములు ఆవరించి ఉండినప్పుడు అలలచే సరస్సు కదులునట్లు సంకల్పముచే మనస్సు కలత చెందును. అంతే. మనం ధ్యానం చేస్తూ ఉంటే చూడండి, ఈ ప్రపంచంలో లేనివన్నీ ఉన్నవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. ధ్యానం చేసేటప్పుడే రావాలా? మామూలుగా ఉన్నప్పుడు రావచ్చుగా? రావు. ధ్యానానికి కూర్చుంటాడండి, ధ్యానానికి కూర్చున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటారండి. చూస్తూ ఉంటే వాళ్ళ మనసులో అలలు ఎలా లేస్తున్నాయో తెలుస్తూ ఉంటాయి, ఎలా ఉడికిపోతున్నాయో తెలుస్తూ ఉంటాయి, సంకల్పాలనే తెరలు ఎలా వస్తున్నాయో తెలుస్తూ ఉంటాయి. అలలు, తెరలు, వలలు. అక్కడ చిక్కుకుపోతూ ఉంటాడు, ఒక్కొక్క ఆలోచన వెంబడ కొట్టుకుపోతూ ఉంటాడు. ఎందుకు కూర్చున్నాడు అసలు? ఇవన్నీ లేనివని ఊరక ఉండటానికి కూర్చున్నాడు. ఇది ధ్యానం అంటే. అష్టాంగ యోగంలో చెప్పబడినటువంటి ధ్యానం ఈ స్థితిని సాధించినప్పుడే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతుంది. యోగానికి అవతల కూడా ఒక ధ్యానం ఉంది, అది జ్ఞాన పద్ధతిగా చేసే ధ్యానం. అక్కడ ఎవరయ్యా అంటే స్వాత్మస్వరూపం, స్వాత్మ ధ్యానం. మిగిలినవి ఈ అధ్యాసను పోగొట్టే ధ్యానాలు, ఆభాసను పోగొట్టే ధ్యానాలు. అయితే అవసరం ఇది కూడా. కొల్లు దంచకపోతే అది ఎంత చిరిగితే మాత్రం, వడ్లను చిరిగితే ఊకపోతుందా? పోదు కదా, ముందు దంచాల్సిందే. దంచిన తర్వాతే తిరగాలి, తర్వాతే కడగాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి తప్పక మానవుడు ఈ సాధనలన్నీ ఆచరించాలి. ఆచరించి ఏం పోగొట్టాలిట? మనోబుద్ధులలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి. ఎందుకంటే అవి మిగిలినటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, విషయాంద్రియాలలో లేదు కాబట్టి. ప్రత్యేగాత్మని గుర్తించలేనటువంటి అజ్ఞానం మనోబుద్ధులలో ఉంది కాబట్టి
తమకు ఆధారమై ఉన్నటువంటి ప్రత్యేగాత్మను గుర్తించలేని అజ్ఞానం మనోబుద్ధులలో ఉంది కాబట్టి వీటిని చక్కగా బాగా శుద్ధి చేయాలి. చదువు. మనస్సులో సత్వగుణం నిండగానే నిస్తరంగ సరోవరం వలె మనస్సు నిర్మలమై భాషించును. అంటే ఓ చెరువు దగ్గరికి వెళ్ళాం, ఒక రాయి అందులో వేసాం, వెంటనే పెద్ద 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 అలలు అటు ఇటు నీళ్లు చెదిరిపోయినాయి. కాసేపటికి మళ్ళా నిస్తరంగమైనటువంటి సరోవరం వలె ఏర్పడింది. అందుకే మానస సరోవరం అని భారతదేశంలో ఒక ప్లేస్ ఉంది, కైలాస పర్వత శిఖరం. అది నిస్తరంగ సరోవరం. మానస సరోవరం చూడాలండి బాబు, మానస సరోవరం చూడాలి. మానస సరోవరం చూడకపోతే వేస్ట్ అండి బాబు ఇండియాలో పుట్టి. కైలాస పరిక్రమ చేయకపోతే వేస్ట్ అండి బాబు ఇండియాలో. మానస సరోవరమే ముందు చూస్తాడు, తర్వాతే కైలాస దర్శనం. ఎందుకనిట స్పష్టంగా ప్రతీకాత్మకమైన బోధ అంతే తప్ప అక్కడికి వెళ్ళి నువ్వు చేసేది ఏం లేదు. అందరు అక్కడికి వెళ్ళి మళ్ళీ యజ్ఞాలు, యాగాలు, హోమాలు వగైరాలు చేస్తారు, అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. రాత్రిపూట అద్భుతంగా ఉందని బేస్ క్యాంప్ అక్కడ వేసి నైట్ టైం మానస సరోవరం దగ్గర ఉంటారు. ఇంకా ఇట్లా రకరకాలైన ఊహలు, అపోహలు, భ్రాంతులు బోల్డ్ దానికి జత చేయబడ్డాయి. నిజానికి అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే నిస్తరంగ సరోవరం. నీ మనసు ఎప్పుడైతే ఏ రకమైన ఆలోచనలు లేకుండా, ఏ రకమైనటువంటి అలలు లేకుండా, ఏ రకమైన సంకల్పాలు లేకుండా, ఏ రకమైనటువంటి అలజడులు లేకుండా, ఏ రకమైనటువంటి సత్వగుణ ఘనిష్టంగా ఉంటుందో అప్పుడు నీ ప్రతిబింబం, నీ బింబం, ఈ రెండే ఉన్నాయి, ఇంక వేరే ఏమి లేవు. ప్రతిబింబాన్ని గనక పృథక్కరించేస్తే బింబమే నిలబడిపోతుంది. ఫినిష్డ్. వెరీ సింపుల్. ఈశ్వర దర్శనం, స్వాత్మ దర్శనం, ఈశ దర్శయో. అందుకని ఈశ దర్శనం చాలా ఇంపార్టెంట్. అదే స్వాత్మ దర్శనంగా మారిపోతుంది. జాగ్రత్తగా గమనిస్తే మానవ జీవితం అంతా మన్మయము, తన్మయము, చిన్మయము, ఈ మూడింటి మధ్య ఉంటుంది. మన్మయము, చిన్మయము, తన్మయము. ఇప్పుడు మనం మన్మయం అనే స్థాయిలో విచారణ చేస్తాం. నీ జీవితం అంతా చర్య ప్రతిచర్యలలో నీ మనస్సే ఉంది, జనన నుంచి మరణం దాకా అంతా మన్మయం. జీవుడంతా మన్మయం. ఆత్మ బ్రహ్మ ఇదంతా చిన్మయం. చిత్ చైతన్యమయం. దీనికి ఆబల పరం అది తన్మయం. తత్ తద్రహితం రెండే ఉన్నాయి అక్కడ. తత్ అనే నిర్ణయం, తద్రహితం అనే నిర్ణయం. ఈ మూడింటిని ఈ ఉపాధితోనే, ఈ మానవోపాధితోనే మానవుడు నిర్ణయం పొందాలి. అలా పొందడానికి ఉపయుక్తమయ్యే మార్గం జ్ఞాన మార్గం. మన్మయం నుంచి చిన్మయానికి, చిన్మయం నుంచి తన్మయానికి, తన్మయం నుంచి తద్రహితానికి ఉపయుక్తమయ్యే ఉపాధి మానవోపాధి. అందువలనే దుర్లభం త్రయమేవచ మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం. ఏమండి నేను ఎలా తెలుసుకుంటానండి? తెలుసుకోవచ్చు. రెండు ఉండాలి నీకు. ఒకటి ముముక్షత్వం ఉండాలి, స్వయంగా నీకు తహ ఉండాలి, స్వయంగా నేను దీన్ని పొందాలనే నిర్ణయం ఉండాలి, దాని కొరకు ప్రయత్నం ఉండాలి. మహాపురుష సంశ్రయం, అలాంటి మహత్తత్వాన్ని ఎరిగినటువంటి మహర్షుల యొక్క సంశ్రయం కావాలి, ఆశ్రయం కావాలి. వాళ్ళు తన్మయులు, తత్ తెలిసినటువంటి వారు, తత్తునే ఉపదేశిస్తారు. తత్వమసి. వాళ్ళకి మిగిలిన ఉపదేశాలు చెప్పరు. ఏమండి మా చెల్లెలు గారికి ఆరోగ్యం బాగాలేదండి, కొంచెం అర్జెంటుగా మా చెల్లెలు గారిని ఎలాగోలా మీరు అనారోగ్యంలోంచి ఆరోగ్యం వచ్చేది చేయండి. మా అబ్బాయికి విద్యాబుద్ధులు సరిగా రావట్లేదండి, కొద్దిగా విద్యాబుద్ధులు నేర్పండి. వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కింది స్థాయి గురువులు అనమాట. వాళ్ళెవరు? తత్వమసి, మహావాక్యోపదేశం చేసేవాళ్ళు. తదర్థం, తత్ నిర్ణయాన్ని మాత్రమే చెప్తారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళకు తద్రహిత స్థితిలో ఉన్నారు కాబట్టి. వాళ్ళని ఎక్కడికి చెందింపజేయగలుగుతారంటే దేశికుల వలె తద్రహితం చేస్తారు. కైవల్య మార్గానికి సంబంధించిన పాఠం చెప్తారు. మహర్షి, బ్రహ్మర్షి అంతే. బ్రహ్మర్షి తద్రహితాన్ని చెప్తాడు, మహర్షి తత్స్థితిని చెప్తాడు. అందుకని
భారతీయ వాంగ్మయంలో సనాతన ధర్మంలో మహర్షులుగా జీవించాలి, బ్రహ్మర్షిగా ఉండాలి. జీవనం ఎట్లా ఉండాలంటే మహర్షుల వలె ఉండాలి. అరవింద మహర్షి, రమణ మహర్షి, రామకృష్ణ మహర్షి, పరమహంసలందరూ మహర్షులే, పరమహంస యోగానంద, ఇట్లా అనేక మంది ఉన్నారు. అలా బ్రహ్మర్షులు కూడా ఉన్నారు. ఇలా జాగ్రత్తగా గమనిస్తే తద్రహితమైనటువంటి కైవల్యం గురించి చెప్పగలిగే వాళ్ళందరూ బ్రహ్మర్షులు. వాళ్ళు పరబ్రహ్మ నిర్ణయం ఎరిగిన వారు, పరాత్పరం నిర్ణయమైన వారు. ఇలా జాగ్రత్తగా మన్మయం అనేటటువంటి రాగద్వేష కలుష కషాయితమైనటువంటి జీవభావంలో ఉన్న మనస్సును ఎక్కడి దాకా లేవనెత్తాలో చూడండి. ఇది సాధన అంటే. నేను నాదిగా ఉన్నటువంటి మనస్సును, కర్తృత్వ భోక్తృత్వాలుగా ఉన్న మనస్సును, అహంకార మమకారాలుగా ఉన్న మనస్సును కైవల్య స్థితికి లేవనెత్తాలి, చైతన్య స్థితికి లేవనెత్తాలి. అతీత దృష్టికి, రహిత దృష్టికి సాధన చేయాలి. రజస్తమో గుణములచే ప్రేరేపింపబడి విషయ సుఖాల వెంబడి పరుగులిడుట చేత మనస్సు బంధ కారణమై ఉన్నది. అంతే. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధై విషయాసక్తం ముక్త్యై నిర్విషయం మనః. విషయాత్మకంగా ఉన్నప్పుడు ఇదే మనసు బంధంగా తోచింది, నిర్విషయంగా ఉన్నప్పుడు ముక్తి మార్గంగా తోచింది. చదువు. అట్టి మనస్సు సత్వ సమన్వితమై అంతర్ముఖమగుట చేత మోక్ష కారణమై ఉన్నది. అంతే. కలవరింత పలవరింతలో నుంచి బయటపడింది. రాగద్వేష కలుష కషాయంగా ఉన్నప్పుడు, విషయాత్మకంగా ఉన్నప్పుడు కలవరింతలు పలవరింతలు. అంతే. ఏ ఏ అవస్థలలో ఆయా కలవరింతలు, ఆయా పలవరింతలు. బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలలో ఆయా కలవరింత, ఆయా పలవరింత. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి. ఈ సూత్రాలన్నవే. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా వీటిలో నుంచి దూరం అవ్వాలి. తద్దూరే జతి తన్నైజతి. ఏమండి, ఎంత దూరం వెళితే నేను తెలుసుకోవచ్చు, ఎంత దూరం వెళ్ళగలను, ఎంత దూరం వెళ్ళలేను, అసలు ఎంత దూరం వెళ్ళాలి, ఇలాంటి ప్రశ్నలు కూడా సాధకులు అడుగుతూ ఉంటారు. ఆత్మ తద్దూరే జతి తన్నైజతి. అత్యంత దూరంగాను ఉన్నది అదే, అసలు అత్యంత దగ్గరగాను అసలు నువ్వు అదే అయి ఉన్నావనే సత్యాన్ని గ్రహించి దానికి ఉన్న 5 లక్షణాలు, సత్యము, ప్రకాశము, చైతన్యము, జ్ఞానము, ఆనందం, సత్స్థితి ఎందు నిలకడ చెందిన వాడికి వాడు అదే అయి ఉన్నాడు. కలుషితమైన మనస్సు సంసారమును తయారు చేయును, నిష్కల్మషమైన మనస్సు ఆత్మానుభూతిని కలిగించును. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానం ఎవరికి లభిస్తుందయ్యా? స్వాత్మ జ్ఞానం ఎవరికి లభిస్తుందయ్యా? నిష్కల్మషంగా ఉండాలి, త్రికరణ శుద్ధి, ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా ఉండాలి. అంతేగాని పసిబాలుని వంటి హృదయం కలిగి ఉండాలి. సాధకుడు, గురువు, శిష్యుడు, సత్శిష్యుడు, మహర్షులు వీళ్ళంతా ఎలా ఉంటారయ్యా అంటే విషయములందు బాలుని వలె ఉంటారు. వాడికి రాగద్వేష కలుష కషాయితమే ఉండదు. కాసేపట్లో ఆడుకుంటారు, కాసేపట్లో ఏడుస్తారు, కాసేపట్లో మళ్ళా స్నేహంగా ఉంటారు. వీడికి ఏం బంధత్రయం ఏమి లేదు, ఏ రకమైనటువంటి అహంకార అభిమానాలు లేవు. పృథివ్యాధి అభిమానగ్రస్తం లోకం శోక హతంచ సమస్తం లాంటివి ఏం లేవు. సాధనలో పిశాచం ఉంటాడు, రాత్రి పగలు తేడా తెలియక ఉంటాడు, ఉన్మత్తుడై ఉంటాడు. మత్తో భవతి ఉన్మత్తో భవతి బ్రహ్మైవ భవతి. నీవు బ్రహ్మమే అయి ఉన్నావనే సత్యం తెలుసుకునేంత వరకు ఉన్మత్తుడై. అటువంటి ఉన్మత్తత దైవీ ఉన్మత్తత, దివ్యోన్మత్తత, మనోన్మని అనేటటువంటి స్థితిని సాధించు. ఇలా జాగ్రత్తగా దానిని అధిగమించాలి. మళ్ళా ఉన్మత్తత వచ్చి ఊరుకుంటే లాభంలా. చాలా మంది ఉన్మత్త స్థితిలోనే ఉండిపోతాడు.
ఊడిపోతే చాలా కష్టం వీళ్ళతో. వాళ్ళు తింటారో తెలియదు, వెళతారో తెలియదు, ఉంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇలాంటి వాడి పిచ్చితనం వచ్చేస్తుంది. ఇది కూడా సమస్యే. దీన్ని కూడా దాటాలి. దాటితేనే నీవు కైవల్య మార్గంలో ప్రవేశించగలుగుతావు. ఇవన్నీ బంధహేతువులే. ప్రపంచంలో ఎట్లా అయితే విషయ ఉన్మత్తత ఎంత బంధహేతువు, దైవీ ఉన్మత్తత కూడా అంతే బంధహేతు. నేను వాళ్ళ దైవీ ఉన్మత్తులను మేల్కొల్పుట కొరకే వచ్చి తిని అన్నాడు అవతారం ఏర్పాటు. మీరు ఎందుకు వచ్చారండి? మీ అవతార విశేషం ఏమిటి? లక్ష్యం ఏమిటి? ప్రతి అవతారానికి ఓ లక్ష్యం ఉంటుంది. కృష్ణావతారంలో ఓ లక్ష్యం, రామావతారంలో ఓ లక్ష్యం, అట్టా ఉన్నాయి కదా. మీ అవతారంలో ఏంటి లక్ష్యం? దైవీ ఉన్మత్తులను మేల్కొల్పుటకు వచ్చి తిని అన్నాడు. చాలా చాలా కష్టం అండి. అసలు అంతా ఇంత కాదు. విషయోన్మత్తులను మేల్కొల్పడం కష్టమని అనుకుంటే దానికి అనంత కోటి రెట్లు కష్టం దైవీ ఉన్మత్తులను మేల్కొల్పడం. అసలు అంతా ఇంత కాదు. ఆ కష్టాన్ని అసలు తట్టుకోలేదు. చాలా బాదుకున్నా సరే మన వల్ల కాదు, అంత సమస్య వస్తుంది. అలాంటి పనికి పూనుకున్నారు. వేలల్లో లక్షల్లో దైవీ ఉన్మత్తుల్ని మేల్కొల్పారు ఆ అవతారం. అందుకైన అవతారం మెహర్ బాబా. అంత సులభం కాదండి. సరే, ఈ కార్యక్రమాన్ని మనం గమనిస్తే విషయోన్మత్తత చేత అజ్ఞానం, ఇది గుర్తుపెట్టుకో. దివ్యాహం చేత బంధించబడ్డప్పుడేమో దైవీ ఉన్మత్తత. దాంట్లోంచి మేలుకొల్పడానికి కూడా మహానుభావులే పూనుకున్నారు. దీంట్లోంచి మేలుకొల్పాలన్నా నీవు కూడా స్వాత్మ జ్ఞానం పొందితేనే, స్వరూప జ్ఞానాన్ని పొందితేనే విషయోన్మత్తత నుంచి విడుదలవుతావు. చదవండి. ఆత్మ జ్ఞాన స్వరూపమై ఉన్నందున కర్మల ద్వారా పొందేది కాదు. అది సంగతి. ఇది మనం మొదటి నుంచి విచారణ చేస్తూనే ఉన్నాం కదా. ఏమండి, చప్పట్లు కొడదామా, లేదంటే పెద్ద పెద్దగా అరుద్దామా, లేదంటే పెద్ద పెద్దగా శబ్దాలు చేద్దామా, భేరి భేరి తాళ మృదంగ శంఖ కాహళ ఇత్యాది శబ్దవాద్యాలన్నింటినీ దేవాలయాల్లో వాడుతూ ఉంటారు. ఇంత విపరీతమైనటువంటి జాతరలు చూస్తే మీరు విపరీతమైన శబ్ద సంపుటీకరణతో ఉంటుంది. వాటన్నింటిలో మనలో విషయోన్మత్తత నుంచి దైవీ ఉన్మత్తత తాత్కాలికంగా వచ్చినట్టు కనుక, కానీ అది జ్ఞానం కాదు. అందువలన సహజమైన స్వరూప జ్ఞానంలో ఉండలేడు. కర్మ చేత నా కర్మణ సాధ్యపడదు. నూతనముగా తయారు చేసేది కాదు. అది ఏమండి, ఇవాళ అర్జెంటుగా ఏమైనా పాదరస శివలింగాన్ని నేను తెచ్చిపెట్టుకుంటే నాకు ఆత్మజ్ఞానం లభిస్తుందా? నవరత్నాలతో నేనేమైనా ఇంటి నిండా నింపేస్తే, నేను ఎక్కడి నుంచో భూమిని తవ్వి అద్భుతమైన నవరత్నాలని, రుద్రాక్షల్ని, చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, చాలా గ్రామాలు రుద్రాక్షలు, నవరత్నాలు, ఇలా విశేషమైనటువంటి దైవీ సంపత్తి, దైవీ గుణాలు ఉన్నటువంటి సత్వగుణ స్ఫోరకము ప్రేరకము అయినటువంటి వస్తువులన్నింటితో ఇల్లు నింపేస్తారు. కొంతమంది చిత్రపటాలతో నింపేస్తారు. అనగా అనేక రకాల దేవుళ్ళు, 33 కోట్ల దేవతలు అందరూ వాళ్ళతోనే ఉంటారు చిత్రపటాల్లో. కానీ ఇలా కొత్తగా ఎక్కడి నుంచైనా తెచ్చి చేస్తే అయ్యేది కాదు. అవికార్య సత్తా స్వరూపమును వికారము చెందించలేము. అది సత్తా, సూర్యప్రకాశము వంటి సత్తా. సూర్యప్రకాశం చేత పంచభూతాలలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పంచభూతాలలో ఉన్నది శక్తి, సూర్యస్థానంలో ఉన్నది సత్తా. ఇది గుర్తుపట్టాలి. సూర్యస్థానంగా ఉన్నది ఆత్మస్వరూపం, అది సత్తాస్వరూపం, సత్స్వరూపం. ఇతరములైనది శక్తి స్వరూపాలు, అంటే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, పరాశక్తి, ఆదిశక్తి, ఇలా ఎన్నన్నా చెప్పు. ఇచ్ఛా, క్రియా, జ్ఞాన, ఆది, పరాశక్తులు అనే పంచశక్తులు కూడా సత్తా అనే బ్రాహ్మీభూత స్థితి ఎందు అంశీభూతములు. బ్రహ్మమునందు పంచశక్తులు అంశీభూతములు. అంతేగాని పంచశక్తులు అది దైవతములే గాని బ్రహ్మము కాదు. అంతటి స్ఫురణని ఈ వాక్యంలో విడిచారు. సత్తాగా ఉండటం రావాలి, శక్తిగా వ్యవహరించడం రావాలి.
ఈ రెండు ఒకచోటే ఉన్నాయి. సత్తాగా ఉండటము అక్కడే ఉంది, శక్తిగా వ్యవహరించడము అక్కడే ఉంది. శక్తి వ్యవహారాన్నంతా మనం దైవంగా చూస్తున్నాం, దివ్యాత్మగా చూస్తున్నాం. దివి అంటే అది, భూమి ఇదంతా పదార్థం. జాగ్రత్తగా ఇలా ఎదగాలి. సత్స్థితి యందు సత్తా మాత్రంగా నిలకడ చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఈ స్వరూప జ్ఞానాన్ని, స్వాత్మస్థితిని, స్వనిష్టని, సన్నిష్టని పొందగలుగుతారు. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ అండి.